మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చెంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. నా కొడుకులు కొట్టలేరు. తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దండుకొని సిబిఐతో అరెస్ట్ కాబడి 16 నెలలు చెంచలగూడ జైల్లో చెప్పకూడదు తిన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేర ప్రవృత్తి రిలేటెడ్ టు హిజ్ మెంటల్ క్యాపబిలిటీస్, మెంటల్ సిస్టమ్, మెన్సీరియా, క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి. అటువంటి వ్యక్తి నాయకుడని చెప్పాలనేది నా ఉద్దేశం. అంతేగాని ఆయన్ని కించపరచాలని కాదు, అతన్ని ఏదో ప్రజల్ని వెలివేయమని చెప్పట్లేదు నేను. అతని మనస్తత్వం ఇది అని చెప్పాలనేది నా ఉద్దేశం. అది నిన్న ఈరోజు వాళ్ళ కరపత్రంలో రాస్తారు. వాళ్ళ కరపత్రం, జగన్ కరపత్రం అంటే ఏంటి? సాక్షి పేపర్. అందులో ఇది రాసి డాక్టర్కి రాస్తారు, సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ అంటాడు. ఎంత బుద్ధి లేని పని అండి. వైద్యులు ఇచ్చినది పంచనామా కాదు సార్. మీరు ఎవరు సాక్షిలో ఎవరు రాస్తున్నారో, ఎవరు చూస్తున్నారో, ఆ ఎడిటర్ ఎవరో, సబ్ ఎడిటర్స్ ఎవరో నాకైతే తెలియదు. కానీ శవ పంచనామా పోలీసులు చేస్తారు. శవ పంచనామా పోస్టు మార్టంకు పంపటానికి ముందు పోలీసులు రాసే శవ పంచనామాలో రాసిన గాయాలు ఇవి. పోస్టు మార్టం కంటే ముందు లిఖింపబడిన గాయాలు, గుర్తించిన గాయాలు ఇవి. ఇక్కడ ఏం రాస్తారు మీ పత్రికలో? సింగయ్య శరీరంపై చిన్న చిన్న గాయాలే ఉన్నాయని పంచనామాలో వైద్యులు ఇచ్చిన. వైద్యులు ఎవరైనా ఈ రిపోర్ట్ ఇవ్వటానికి? ఈ శవ పంచనామా చేసిన తర్వాత పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తారు. పోస్ట్ మార్టం ఓపెన్ చేసి అడుగడుగున అంగుళం ఓపెన్ చేసి కత్తితో ఓపెన్ చేసి అంతా చూచి డాక్టర్లు మన రాస్తారు. ఈ గాయాల కంటే ఎక్కువ గాయాలు ఇంకా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ పోలీసులు శవపంచనామాలో చిన్న గాయం అని రాస్తే ఓపెన్ చేస్తే అది పెద్ద గాయం అయిపోతుంది. అవన్నీ పోస్ట్ మార్టంలో వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్ట్కి శవ పంచనామాకి తేడా తెలియని ఈ వ్యక్తి పత్రిక నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోస్ట్ మార్టం రిపోర్ట్కి పోలీసులు నిర్వహించే శవ పంచనామాకి ఇది శవ పంచనామా బై పోలీస్ బిఫోర్ సెండింగ్ ది కార్పస్ ఫర్ అటాప్సీ. అంటే శవాన్ని పోస్ట్ మార్టంకు పంపించడానికి ముందు పోలీసులు గుర్తించి శవ పంచనామాలో పంచాయతీదారుల ముందు గుర్తించిన గాయాల్ని ఇది వైద్యులు గుర్తించిన గాయమని వాళ్ళ చెత్త పత్రికలో వేస్తారు ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు. శవం కాలు మీద కాలేసుకో, అప్పటికి చావలేదయ్యా బాబు. శవం కాలు మీదకి ఇప్పుడేదో మా వాళ్ళు ఏదో చూపించొద్దన్నారు ఫోటోలు. శవం కాలు మీద కాలేసుకుందని ఆ చెత్త పత్రికలో చూపిస్తారు. ఇప్పుడు అది చూపించకూడదట, ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. ఐ డోంట్ నో. శవం అప్పటికి చావలేదయ్యా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు. మీ టైర్ కింద పడ్డాడు, మెడంతా నలిగిపోయింది, ప్రాణంతో ఉన్నాడు, కొస ప్రాణంతో ఉన్నాడు. అక్కడ పడి ఆడు కాలు మీద కాలేసుకున్నాడు. బతుకున్నాడు కాలు మీద కాలేసుకుంటే తప్పారెడ్డి గారు? మీ పత్రికలు అట్లా చండాలం చూస్తా ఆడు కాలు మీద కాలేసుకున్నాడు అంటే ఒక దళితుడు కాలు మీద కాలేసుకున్నాడైనా మీ కోపం? చంపేశారు అని, చావలేస్తారు అని, ఇంకా బ్రతికే ఉన్నాడు. తర్వాత 108లో అంబులెన్స్లో తీసుకెళ్ళిన తర్వాత దారిలో చనిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్కి శవ పంచనామాకి తేడా తెలియని పత్రికని మీ చెత్త రాతలు రాసి ప్రజల్ని నమ్మించాలని, భ్రమ పెట్టాలని, ప్రజల్ని మోసం చేయాలనేది అది నేర ప్రవృత్తి. ఏదో రకంగా చేసి మసిమూసి మారేడుకాయ చేసి సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. ఆ నేర ప్రవృత్తి గురించి నాకు చెప్పాలనేది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నా కారు కింద అతను పడలేదు సింగయ్య అని ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా జగన్? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకే మీరు ప్రెస్లో మాట చెబుతున్నారు కనుక, నిన్న కోర్టుకు కూడా వెళ్ళారు కనుక, నాకు ఈ కేసుకి సంబంధం లేదన్నారు కనుక ఒక ప్రెస్ పెట్టి నిన్న కోర్టులో చెప్పారు కదా మీరు. ఆ కారు టైర్కి సింగయ్య మెడకి
సంబంధమే లేదు, ఆ చావుకి నాకు సంబంధం లేదు, ఈ కేసు కొట్టేయండి అని వెళ్ళారు కదా హైకోర్టుకు మీరు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నాకు సంబంధం లేదు సింగయ్య చావుతోటి, నా కారుకు సంబంధం లేదు అని ధైర్యంగా చెబుతారా? నేను ఛాలెంజ్. చెప్పలేరు మీరు. మీకు తెలుసు, మీరు పైనుండి చెయ్యి ఊపుతుంటే కింద వాడి మెడ మీ టైర్ కింద నలిగిపోతుంది. పైనుండి మీరు జనానికి అభివాదం చేస్తుంటే కింద సింగయ్య అని ఒక దళితుడు తల మీ కారు టైర్ కింద నలిగిపోతూ ఉంది. ఆ విషయం మీకు తెలుసు. కారులో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మీకు. రజనీ గారు కారులో ఉన్న మిగతా వాళ్ళు, పేరుని నాని గారు, ఇన్మేట్స్ ఆఫ్ దట్ కార్, డ్రైవర్ గగ్గోలు పెట్టి అయ్యో చనిపోయాడు మనిషి కారు కింద పడ్డాడని. చెల్లించారా మీరు? ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెబుతుంది? ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం యాక్సిడెంట్ అయినప్పుడు అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించవలసిన బాధ్యత మీది కాదా? యాజ్ ఓనర్ ఆఫ్ ది కార్, యాజ్ కస్టోడియన్ ఆఫ్ ది కార్, యాజ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ది కార్, అలాగే అవతల పడేయమంటారా? అది మీ నాయకులు ఎవరో అనకూడదు, కానీ ఏ అంబటి రాంబాబు కారు లేకపోతే అంబటి రాంబాబు మెడ పడితే అంటారా మీరు? విడుదల రజని గారు పడితే అంటారండి? మీ ముఖ్య నాయకులు ఎవరైనా పడితే అంటారా మీరు? లాగే అవతల పడేయండి అని. ఒక దళితుడు కనుక, అనామకుడు కనుక, ఊరు పేరు లేనివాడు కనుక వాడిని లాగే అవతల పడేయమన్నారు. వాట్ ఇస్ దిస్ అడాసిటీ? అది మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్, మీ మనస్తత్వం అది. ఎవడైనా లాగే అవతల పడే, బాబాయిని వేసిన వాడిని వీళ్ళు ఒక లెక్క, అదే కదా. దిక్కులేని వాడు అనేది కదా లాగి ముళ్ళ కంచెల్లో పడేస్తే తర్వాత 108 వాళ్ళు వచ్చి వాడిని పాప ఎక్కడ వెతికి తీసుకొని పోయినారు. మీ వాళ్ళు అయితే చేయగలరా సార్? లాగి అవతల పడేయమనగలరా? అందుకు మీ మీద కేసు, మీరు A2 అయినారు, డ్రైవర్ A1, A2 అదర్ ఇన్మేట్స్ మీద కేసు పెట్టినారు. పోలీసులు తప్పేముంది? ఏ వీడియో అంటాడు, ఎంత దుర్మార్గం అండి. స్పష్టంగా కనపడుతుంది టైర్, సింగయ్య మెడ, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతుంటే చేస్తున్నాం. మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని అడగలేదండి కోర్టు మిమ్మల్ని? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? ధిక్కరణ అంటే అతని మెంటల్ కెపాసిటీ, అతను అవైబిలిటీస్ ఎట్లా ఉంటాయి మెంటల్గా. వాడు పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి? జడ్జి పిలిస్తే నేను వెళ్ళటం ఏంటి? కోర్టు ఎవరో నన్ను పిలవటం అంటే అతని మనస్తత్వం విపరీత మనస్తత్వం. మొట్టమొదటి చెప్పుకొచ్చాను కదా నేను. 10th క్లాస్ పేపర్ల దగ్గర నుంచి, కాలేజీ చదువు దగ్గర నుంచి, బాబాయిని వేసి చెంపదెబ్బ కొట్టిన దగ్గర నుంచి, నాన్నని ధిక్కరించిన దగ్గర నుంచి, 100 కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి, బెయిల్ లేకుండా 16 నెలలు చెంచలగూడ జైల్లో ఉన్న దగ్గర నుంచి, మరలా మే 15, 2019 బాబాయిని వివేకానంద రెడ్డి గారిని వేసిన దగ్గర నుంచి, ఇవన్నీ కూడా విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అని చూపిస్తుందని చెప్పాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలకు తెలియదు. హీ నీడ్స్ టు బి ఎగ్జామిన్డ్ బై ఎ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్. అతను ఎగ్జామిన్ చేయాలి. అతను నన్ను అడిగితే నేను మీ మీద వ్యతిరేకం లేదు సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు నేనంటున్నాను, మీరు ఆ కారుకి మాకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అంటున్నాను. నేను కోర్టుకి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు సార్? అప్పుడే ముఖ్యమంత్రి ఉన్నాను నేను. 66 లక్షలు ఖర్చు అవుద్దు రోజుకి కోర్టుకు వస్తే అన్నారు. ముఖ్యమంత్రి పదవి సంవత్సరం 1 నెల అయిందే. కోర్టుకి ఎందుకంటే ధిక్కరణ అంటే యూ విల్ బి హ్యాపీ బై వైలేటింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ఎవ్రీబడి. అతని మానసిక స్థితి చెప్పాలనేది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలారా, వేరే కాదు. ఆ పార్టీ నాయకులు కూడా తెలియాలి.